ఒక్క రూపాయి కూడా ఇచ్చేయలేదు, అర్థమవుతుందా? తమాషాలు దెంగకీడ. అర్థమవుతుందా? కథలు పడుతున్నాం. ఏం చేస్తావే? వన్ మీద వస్తున్నావే నువ్వు. ఒక్క రూపాయి కూడా నీకు రా. ఏం చేస్తావు? ఎంతమందికి ఇచ్చారు డబ్బులు? ఇట్లా అందరికి ఇస్తుంటా, వడ్డీలకి ఇస్తుంటా వాళ్ళకి, కానీ తినకు అట్లా ఇవ్వలేదు కదా. అందరికీ ప్రూఫ్ లేకుండానే ఇచ్చారా? అందరికి ప్రూఫ్ లేకుండా ఎందుకు ఇస్తా, తిన కాబట్టి ఇచ్చిన. మరి ఒక మాట, నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు. 3 లక్షలు కాదు కదా, 1,00,000 రూపాయలు కూడా లేవు, 1 రూపాయి కూడా నా దగ్గర లేవు. నీకు డబ్బులు ఇవ్వడానికి అయితే అస్సలు విలువలే మేము. నువ్వు ఇక్కడ గొర్రెవై నమ్మేసి వచ్చినావు. నువ్వు 1 రూపాయి ఇచ్చేది లేదు. నువ్వేం చేస్తున్నావు ఏంది అనేది నాకు తెలియాలి. వాంతో ఎందుకు అట్లా ఆడుకుంటున్నావు? నేను ఆడుకున్నానా తనతోనా? నేనేం ఆడుకున్నా? నేను నువ్వేం ఆడుకున్నావా? ఏం ఆడుకున్నావా? ఏం ఆడుకున్నా? ఏం ఆడుకున్నావు? ఆపో ఇంకా ఆపు. మొత్తం అంతా చెప్పాను నేను బ్రో. ఏం చెప్పినావు? మొత్తం చెప్పినాను నేను. ఏం చెప్పినావు? అసలు అన్ని చెప్పాను. నేనేం చేసినా? మొత్తం చెప్పాను. ఏం చెప్పినావు? మొత్తం నువ్వు ఎంతమందితో చాట్ చేస్తావు, ఎన్ని రికార్డ్స్ మొత్తం విన్నాను. ఏం విన్నావు? నువ్వు చేసిన డబ్బులు ఎంతమందిని అడిగావు, అడిగావు అన్నీ తెలుసు నాకు. ఎక్కడ చూపించు, ప్రూఫ్స్ చూపించు. నన్ను ఎలా అడిగావు, వాళ్ళని కూడా అలానే అడిగావు కదా. నేను చూసాను నీ వాట్సాప్ లో. ఏం చూసినావు? నీ రికార్డ్ చూసాను, వాళ్ళ చాటింగ్ మొత్తం అంతా చూసాను. నా రికార్డ్స్ వాయిస్ ఏం చూసినావు? మొత్తం చూసాను నేను. నువ్వు అలా అడగడం, డబ్బులు అడగడం అందరినీ. ఎవరిని అడిగినా నేను? నాకులాగే నన్ను మోసపోయినాను. నువ్వు నాకులాగే 4-5 మోసం చేసావు. కూర్చొని మాట్లాడు. ఉర్రగీడ ఈడికి వచ్చి ఉర్రకు నువ్వు కూర్చో. ఫస్ట్ కూర్చొని మాట్లాడు. నీకు డబ్బులు ఇవ్వడానికి విలువలేదు. డబ్బులు 1 రూపాయి ఇచ్చేలేదు. తెలుసు, 1 రూపాయి ఇచ్చేలేదు. ఇటు ఫస్ట్ కూర్చో. కూర్చో ఫస్ట్. 1 రూపాయి కూడా ఇచ్చేలేదు, అర్థమవుతుందా? తమాషాలు దెంగకీడ. అర్థమవుతుందా? కథలు పడుతున్నాం. ఏం చేస్తావే? వన్ మీద వస్తున్నావే నువ్వు. ఎవరి మీద వస్తున్నావే? ఏం తమాషాలు తెగుతున్నావా? ఏం చేయలేము అనుకుంటున్నావా? ఫోన్ ఫోటోస్ అవన్నీ చూపించాను. ఏంది బ్లాక్మెయిల్ చేసుడేది? బ్లాక్మెయిల్ చేసుడేది? ఫోటోస్ పెట్టుకొని ఎంతమంది బ్లాక్మెయిల్ చేసినావు ఇట్లా? వాళ్ళంతా వదిలేసారేమో, అలా వదలలేం. నాటకాలు ఎంతమంది బ్లాక్మెయిల్ చేసినావు? నేను ఎంత మందిని అన్నా చేసుకుంటా, అది నా ఇష్టం, అది నా పర్సనల్. నీ పర్సనల్? ఇప్పుడు ఏ బ్లాక్మెయిల్ చేయి. ఇప్పుడు అని పైసలు అడుగు. ఇప్పుడు అడుగు. 1 రూపాయి ఎట్లా నీ దగ్గర? 1 రూపాయి కూడా రాదు. ఏం చేస్తావు? నేను ఫోటోలు ఎవరికి సెండ్ చేయాలో సెండ్ ఎవ్వని చేసుకుంటావో చేసుకో. 1 రూపాయి కూడా నీకు రాదు. రేప్ చేసినామంట మనం ఇద్దరం కలిసి. మనం రేప్ చేసినాం. ఇంకేమైనా చేసినామా? ఇంకా చేస్తా. సరే చేసే ముందు చూసి మాట్లాడాలో హీరోయిన్. సరే కలిపితే కలుపు. నువ్వు ఫోన్ వాడు భయపడాడు, అర్థమవుతుందా? మేమేమైనా తప్పు చేస్తే మేము భయపడతాం. ఇగో ఆడ వెనకాల చూసి మాట్లాడు, అర్థమవుతుందా? మేము వచ్చినప్పటి నుంచి నువ్వు ఇట్లాంటి లంగలెక్కలు చేస్తావని మొత్తం రికార్డింగ్ అంతా పెట్టుకున్నాం మేము, అర్థమవుతుందా? కనిపిస్తుందా ఆడ కెమెరా? చిన్న కెమెరా కనిపిస్తుందా ఆడ? ఏం తమాషాలు దిగుతున్నావు ఇక్కడికి వచ్చి? ఏది రేప్ చేసినామని చెప్తావా? చెప్పుకో. ఏమని చెప్తావు? మాట్లాడు. వెనకాల చూడు, ఆడ చూడు. దగ్గర పోయి చూడుకో. కెమెరా మొత్తం తెలిసే కనిపిస్తుందా కెమెరా? ఇగో ఇందులో నీ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది, అర్థమవుతుందా? ఏం పిచ్చి పువ్వుదాం అనుకుంటున్నావా మేము? మాట్లాడు. ఏంది ఏంది కాదు బ్రో? వాడు బ్రో నీకు బ్రో మొత్తం నాటకాలంటే ఇప్పుడు ఇలా అదే ఇటు సైడ్ రా, కెమెరా దిగా, చిన్న కెమెరా దిగా.
అజయ్ చిన్న కెమెరాది సైడ్ నుంచి కావాలా డబ్బులు ఇప్పుడు నీకు? కావాలా 3 లక్షలు? తీసుకో. ఇప్పుడు అడుగు 3 లక్షలు అడుగు 10 లక్షలు ఇస్తాం అడుగు 3 కాదు 10 లక్షలు ఇస్తాం నీకు. సరే ఇప్పుడు అవసరం లేదు, ఏం అవసరం లేదు. డబ్బులు ఏం ఆ, అవసరం లేదు తీసుకో, డబ్బులు తీసుకో. మంచి మర్యాదతో ఫొటోస్ డిలీట్ చేసి మంచి మర్యాదతో ఫొటోస్ అన్ని డిలీట్ కావాలి, అర్థమవుతుందా? సరే నేను చేస్తా. చెయ్యి ఇప్పుడు చెయ్యి చేస్తా నేను. చెయ్యి ఇప్పుడు నీ చెయ్యి. వల్ల నా జీవితం మొత్తం నాశనం అయ్యేది కదా. ఈ బ్రో లేకుంటే నా పరిస్థితి ఏంటి? ఇంకెంతమంది ఎలా ఫోన్ చేస్తా అసలు? నీకు ఎన్ని పైసలు ఇవ్వాలి? నీ దగ్గర నుంచి నా దగ్గర ముందు అడ్వాన్స్ ఒక 10,000 తీసుకోండి బ్రో. ఇప్పుడు ఏమంటే 3 lakhs అడుగుతుంది. పైసలు కొట్టేసి ఆయనకి కొట్టు. ఇస్తా. ఇప్పుడు ఇస్తా మొత్తం ఈ పైసలు ఊరుకుంటున్నా కొద్దీ మేమేం చేయలేము. 3 లక్షలు అనేది నీటికి వచ్చేసింది మంచిగా ఆశపడి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చింది. వామ్మో ఏమన్నా ఆట ఆడుతున్నాం మనం. ఇప్పుడు అరే ఎవరైతే చూస్తుర్రో చూసి జర జాగ్రత్త పడ్డారు, మీకు కూడా ఇట్లా అవుతుంది. ఇప్పుడు బయట పెట్టకపోతే ఇంకెంతమంది మోసం చేసేదా? మంచి మర్యాద పైసలు కొట్టు, 10,000 కొట్టు, ఎవరి దగ్గర ఎంత తీసుకున్నావు అవన్నీ కొట్టు. కెమెరా ఉందనగా సైలెంట్ అయిపోయింది చూసినావా అజయ్? అప్పటి నుంచి కయ్య 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 వరిసింది, ఇప్పుడు కెమెరా ఉందనగా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఎవరైనా తీసుకొస్తానేమో అనుకుంది, ఒక ఆమెనే వచ్చింది మీ దార్కారి. అయిపోయింది బ్రో. చూసుకో ఒకసారి. వచ్చాయి. సో గైస్ చూసుకోండి, ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది, పంపించింది 10,000. ఇంకా మిగతా ఎంతమంది దగ్గర ఎన్ని తీసుకున్నాం చూద్దామా? అదంతా మీకెందుకు బ్రో? మీకెందుకు? దానికి ఇమ్మన్నారు, ఇచ్చేసిన, అయిపోయింది అంతే. అంటే వేరే అంటే ఈయన ఒక్కరిని వదిలేసి వేరే వాళ్ళు ఎవరినైనా చూతే పని అన్సో మేము చూసుకుంటూ ఊకోవాలి. ఫోన్ దగ్గరకు వచ్చినావు అనుకో అస్సలు మంచిగా ఉండదు. ఆడదాన్ని కూడా చూడు, అర్థమవుతుందా? కుడతా. అది కాదు బ్రో, మిగతా వాళ్ళ గురించి మీకు ఎందుకు? తనకి అయితే ఇచ్చేసినా కదా. మిగతా ఇవేంది ఈ పైసలు ఏంది? ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 10,000 15,000. అదంతా నా పర్సనల్ బ్రో. ఏం పర్సనల్? మా పర్సనల్ కూడా ఆడ రికార్డ్ అవుతుంది మొత్తం. వెనకాల చూడు, అర్థమవుతుందా? అజయ్ మేము ముఖం మీద పెట్టాలి ఇట్లా రా, కెమెరా చాలా ఎక్కువ మాట్లాడుతుంది. ముఖం మీద పెట్టాం. ఏం తమాషాలు దిగుతున్నావా? ఏమంటలేమనా? ఇప్పుడు నువ్వు ఎంత ముఖం తిప్పుకున్నా నువ్వు వచ్చి మాట్లాడింది చేసింది అంతా రికార్డ్ అయింది, అర్థమవుతుందా? ఎవరి పైసలు అలాగే రిటర్న్ మంచి మర్యాదతో ఎవరి దగ్గర ఎంత తీసుకున్నావు అంత పైసలు రిటర్న్ కొట్టు. లాక్ తీ వాట్సాప్ ఓపెన్ చేయి. ఇంకెవరికి బెదిరిస్తుంది ఏమో చూద్దాం. ప్లీజ్ బ్రో, అయ్యింది ఏదో అయిపోయింది. ఇంకెప్పుడు ఎవరిని బెదిరించాను నేను. బ్రో దీని మాటలు నమ్మకం అసలు. ప్లీజ్ బ్రో, ఇంకెవ్వరికి నేను ఎప్పుడు అస్సలు బెదిరించాను, అడగాను. ఇంకెవరిని పైసలే అడగాను. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఇన్నిగానం పైసలు నీకు ఏం అవసరం? దేనికి? ఎందుకు ఇన్నిగానం స్టంట్లో? ఏం అవసరాలు ఉంటే అంటే ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తావా? అంటే నీ ప్లాన్ ఏందో నేను చెప్పనా? ఏందో అబ్బాయిని పటాయించాలి, ఒక 4-5 నెలలు అంతో తిరగాలి, ఫిజికల్ కావాలి, మెమరీస్ కోసం ఫొటోస్ తీసుకుంటున్నా బేబీ అని చెప్పేసి అంతను ఫొటోస్ తీసుకోవాలి, అంతను బ్రేకప్ చెప్పి పాడదేంగాలి. దాని తర్వాత మళ్ళీ అన్ని చూతే పనాచాలి, ఈ ఫొటోస్ పంపించి నీ ఇంట్లోకి పంపిస్తున్నా అని చెప్పేసి అన్ని బ్లాక్మెయిల్ చేయాలి. ఏమని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది నీకు? బ్రో లవ్ చేస్తున్నా, మొత్తం పెళ్లి చేసుకుందాం ఏవో చెప్పింది. మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్తుంది అంట? ఫొటోస్ పంపించి ఫొటోస్ బ్లాక్మెయిల్ నేను ఇలా ఓడుకొని వదిలేశాడు, పెళ్లి చేసుకున్నా అంటుండే ఏదేదో చెప్తుంది బ్రో. ఇంటికి వాడుకొని వదిలేసిండా? బ్రో మొత్తానికి ఎవరెవరి తీసుకుందా అంతా చెప్పింది. ప్లీజ్ బ్రో, నేను ఇంకెవరికి బ్లాక్మెయిల్ చేయను, చేయను. ప్లీజ్ ప్లీజ్ ఆగు. ప్లీజ్ బ్రో, ప్లీజ్. ఇంకెవరికి నేను బ్లాక్మెయిల్ చేయను, ఇంకెప్పుడు కూడా అడగను. నేను ఎవరికి రూపాయి కూడా అడగను. గణేష్ అంట ఈయనకు పంపి పైసలు. ఈయనకి ఎన్ని? ఈయన దగ్గర 3,000 తీసుకున్నావు, పంపి. ఈయనకి కూడా ఫొటోస్ పంపించింది. అది ఉన్నారు కూడా, నువ్వు అన్నది కరెక్టే, ఉన్నాయి. చాటింగ్లో 3 చాటింగ్లో కనిపించినాయి నాకు ఇప్పుడే.
ఇంక ఇవే ఉన్నాయి. ఇంట్లోనైతే చాటింగ్ లేవు. ఇంకో వాట్సాప్ ఏదైనా ఉందా? చూసాను నేను కూడా. ఇంకో వాట్సాప్ ఏమైనా ఉందా? నాకు ఇంకేం లేదు బ్రో, నాకున్నది ఇంకో ఒకటే వాట్సాప్ ఫోన్. ఏమైనా ఉందా? 10 మీకు ఇంకో నంబర్ ఏమైనా ఉందా? అట్లా నేను ఎందుకు యూజ్ చేశాను బ్రో? నేను ఏమో చెప్పలేము. నువ్వు ఎన్ని స్టంట్లు చేసిన దానివి నువ్వు అది వేయమని చెప్పేసి ఎవడు ఏం గ్యారంటీ? దీన్ని వదిలేస్తే ఇంకెంతమంది వేల అయిపోతారో. వదలొద్దు దీన్ని అయితే అసలు. ప్లీజ్ బ్రో, ఈ ఒక్కసారికి నన్ను వదిలేసేయి. బ్రో ఇంత ఫొటోస్ చూడు ఒకసారి. ఇంత గలీజా నేను గణేష్ తగ్గలేదని పెట్టండి అసలు. పంపి ఆ ఫోన్ పేరా అతని నంబర్కి, గణేష్ అనే నంబర్కి పైసలు పంపి. 3,000 తీసుకున్నాం పంపి. అంటే ఇట్లా ఖర్చులకు బాగానే లేవాడుతుంది పైసలు. సైడ్ ఇన్కమ్ ఇదే ఒకటే చేస్తావా? వేరే పని ఏమని చేస్తావా ఇంకా నువ్వు? ఇదే పని. పోలీస్ కంప్లైంట్ ఏమంటావా? స్టేషన్లో కూర్చుంటావా? ఉమెన్స్ జైల్లో? ఇంక ఎవరిని బెదిరించాను బ్రో ఇంకసారి. కాదు కూర్చుంటావా చెప్పు? ఉమెన్స్ జైల్లో వేస్తారు నీకు, తీసుకోపోయి పీడ పోతుంది. ఏమంటావు బ్రో? కంప్లైంట్ ఇస్తావా ఆమె మీద? ఇప్పుడు మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి కదా మన దగ్గర, వీడియో కూడా ఉంది. కంప్లైంట్ ఇస్తావా ఆమె మీద? నువ్వు ఇస్తా అంటే సీదా తీసుకొని పిఎస్లో కూర్చోబెడతాం. వదలొద్దు దీన్ని అయితే. ఇంకా ఎంతమంది పోతారా? ఇప్పటికే 4-5 అయ్యారు. నేను ఒకడిని. పంపి పైసలు పంపి, ఆయనకు 3,000 పంపి. అయిపోయింది చూడు బ్రో. ఇగో పంపించేసి 3,000 ఇంకొకటి దగ్గర ఉన్నాయి, వాళ్ళకు కూడా పంపి. ఇంకిద్దరు ఉన్నారు, వాళ్ళకి నా పంపి. దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ లేవు బ్రో. నేను చెక్ చేస్తా ఎన్ని పైసలు ఉన్నాయి చెక్ చేస్తా. పిన్ చెప్పుతుంది. 2 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయిగా, పైసలు లేవు. పిన్ చెప్పు. ఆ అకౌంట్ మరి కాదు బ్రో. పిన్ చెప్పు ఫస్ట్. పిన్ చెప్పు. ఇంట్లో ఏం లేవు. ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 400 రూపాయలు ఉన్నాయి. దీని పిన్ చెప్పు. ఇది నా అకౌంట్. ఆ అకౌంట్లో ఒక 400 ఉన్నాయి. ఈ అకౌంట్లో ఎంత ఉన్నాయి? ఈ అకౌంట్లో ఒక 140 రూపాయలు ఉన్నాయి. చూడొచ్చు దగ్గర తీసుకుంటా. ఎప్పుడు కొడతావు వాళ్ళకి పైసలు? మిగతా వాళ్ళకి ఇచ్చేస్తా. నీ వీడియో మా దగ్గర ఉంది, తీసుకో. ఎడబెడతాం తెలుసు. వీడియో ఎందుకు తీస్తున్నాం తెలుసా అసలు? ఎందుకు తీస్తున్నా బ్రో? తీసుకొని యూట్యూబ్లో పెడతాము, అప్పుడు అర్థమవుతుంది. బ్రో అట్లా చేయకండి. కంప్లైంట్ పెట్టు. బ్రో ప్లీజ్ బ్రో అట్లా చేయకు బ్రో. పిఎస్కి వేసుకొని పోదా పెడతా, యూట్యూబ్లో పెడతా. నీ వల్ల చాలా మంది వేరే వాళ్ళనే జాగ్రత్త పడతారు కదా ఇట్లా కాకుండా. అట్లా చేయను బ్రో, ఇంకెప్పుడు అట్లా చేయను. ఈ ఒక్కసారికి విడిచిపెట్టి. మిగతా వాళ్ళకి పైసలు ఎప్పుడు ఇస్తావు? ఇచ్చేస్తా. 2 or 3 days లో ఇచ్చేస్తాను. ఈ అకౌంట్ ఏం చేయాలి? ఇచ్చేస్తా బ్రో. నీ వీడియో మా దగ్గర ఉంది. సరే ఇచ్చేసినావు అని చెప్పి మాకెట్లా తెలుస్తుంది? నేను ఫోన్ పే చూపిస్తా కదా డీటెయిల్స్. ఎట్లా చూపిస్తావు? మీ ఆధార్ కార్డు తీసుకో బ్రో. మీ ఫోన్కి సెండ్ చేసుకో ఆమె ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ది ఇది మా దగ్గరనే ఉంటుంది. నీ ఇంటి అడ్రస్ ప్రాపర్ ఏడుంది నీది? బొరబండ. ఇంటి అడ్రస్కి వచ్చి కలుస్తాం. పైసలు ఎవరికన్నా రిటర్న్ రాకపోతే కానీ ఒక ఎన్ని రోజులు టైం తీసుకుంటో తీసుకో. ఒక 4-5 రోజులు. నువ్వు 4-5 రోజులు తీసుకుంటావు, ఎన్ని రోజులు తీసుకుంటావో తీసుకో. కానీ నీ ఇంటి అడ్రస్కి వచ్చి కలుస్తాం. అందరికీ పైసలు రిటర్న్ కొట్టినట్టు నాకు ప్రూఫ్స్ మళ్ళీ చూపించాలి వెళ్ళిపోయినట్టు. ఇంకోసారి ఇట్లా చేసినావు అనుకో అస్సలు మర్యాద ఉంటుంది. నీ ఆధార్ కార్డు మా దగ్గర ఉంది, గుర్తుపెట్టుకో. ఓ దగ్గర ఈ ఆధార్ కార్డు నీ దగ్గర పెట్టుకోవాలి. జరా చూసి పండించాలన్నా జర జాగ్రత్తగా ఉండు. ఎవ్వరు ఇట్లాంటి పిల్లలను పడి ఇట్లా లైఫ్ స్పాయిల్ చేసుకోక. అర్థమవుతుందా? ఈ 10,000 నీకు వచ్చినాయా? జాగ్రత్తగా ఉండి ఇప్పుడైనా సరే. సో గైస్ మీకు కూడా ఇట్లా జరగవచ్చు కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అమ్మాయి వెంటనే రిలేషన్ ఇట్లా ఫిజికల్గా ఉండి ఫోటోలు తీసుకుందాము అంటే కొంచెం ఆలోచించండి, ఎందుకు తను ఇట్లా చేస్తుంది ఏంది అని. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరిని నమ్మేటట్లేదు కాబట్టి నాకు జరిగినట్టు మీకు కూడా జరగవచ్చు. అండ్ ఇంకొకటి, ఈ వీడియో చూసే వాళ్ళు మన దగ్గరైన వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా జరగవచ్చు. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ అబ్బాయి మీద అండ్ అమ్మాయి మీద అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.